గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిపేలా అందరూ సహకరించాలని నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అన్నారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. నల్గొండ గణేష్ ఉత్సవ సమితి 2024 నూతన కమిటీ ఎన్నిక నల్గొండ పట్టణం క్లాక్ టవర్ చౌరస్తాలోని స్టెయిన్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని ప్రాంతాల నుండి సుమారు 85 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కర్నాటి విజయ్ కుమార్, కట్ట సూర్య సంపత్, కోశాధికారిగా నేవర్సు అభిలాష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన ఉత్సవ సమితి సభ్యులకు అధ్యక్షులకు కర్నాటి విజయ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7వ తేదీన వినాయక చవితితో ఉత్సవాలు ప్రారంభమై 16వ తేదీన నిమజ్జనోత్సవం జరుపుకుంటామని అన్నారు. గణేష్ మండపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, వచ్చిన పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందని అన్నారు. అలాగే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. మధ్యలో 6వ రోజు చిన్న వినాయకుల నిమజ్జనం కోసం వల్లభరావు చెరువు దగ్గర క్రేన్ ఏర్పాటు ఉంటుందని వివరించారు. 9 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారంతో పనిచెయ్యాలని అన్నారు. విగ్రహ మండపాల నిర్వాహకులు కూడా కమిటీకి అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు గార్లపాటి వెంకటయ్య, దోసపాటి శ్రీనివాసులు, నన్నూరి రామ్రెడ్డి, మామిడి శ్రవణ్ కుమార్, సంది శ్రీనివాస్ రెడ్డి, అలుగుబెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, కర్ణబైన వెంకట్, పోలా జనార్దన్, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గోలి మసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ సమితి ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాల కోసం నూతన కమిటీని నల్లగొండ నగరానికి ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలని కమిటీ నిర్వహించనుంది. నల్లగొండ పట్టణంలో భాగ్యనగరం తర్వాత అంతా దేదీప్యమానంగా ఘనంగా జరుపుకునే పట్టణం నల్గొండ పట్టణం. గత 60 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి మాత్రం ఊహించని విధంగా చాలా భారీగా సుమారు 1000 విగ్రహాలు, చిన్న పెద్దవి కలిపి 1000 విగ్రహాలతోటి ఘనంగా శోభాయాత్ర జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మండప నిర్వాహకులకు వాళ్ళకు తగు సూచనలు అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందే పీస్ కమిటీ మీటింగ్లో కూడా కలెక్టర్ గారికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సమస్యలు రోడ్ల నిర్వహణ, రోడ్లు వర్షాకాలం వల్ల రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి. అలాగే విద్యుత్ అధికారులు కూడా ప్రతి మండపానికి సరైన విధంగా విద్యుత్ దీప అలంకరణ చేయాలని వారికి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి మండపం దగ్గర కూడా ఒక కానిస్టేబుల్ గతంలో ఉండేది, మధ్యకాలంలో ఉండట్లేదని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే అధికారుల సంయమనంతో చివరి నిమజ్జనం శోభాయాత్ర రోజుగా ప్రతి మండపానికి కూడా నెంబర్లు కేటాయించి ఒక 3 రోజుల ముందుగానే కేటాయించి వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, వారి సమన్వయంతో చాలా ప్రశాంతంగా అన్ని వర్గాలు, అన్ని మతాల వాళ్ళతోటి ముస్లిం ప్రజానికం కూడా, ముస్లిం ప్రతినిధులు కూడా పీస్ కమిటీ మీటింగ్ హాజరు కావడం జరిగింది. వారు కూడా వెంట ఉండి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యేదాకా వెంట ఉండమని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తీర్మానించడం జరిగింది. ఈ రోజున గణేష్ ఉత్సవ సమితి తరఫున రాబోయే గణేష్ పండుగకు సంబంధించిన ఏర్పాట్ల కోసం నగర ఉత్సవ సమితి తరఫున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలందరూ కూడా హాజరయ్యారు. నూతన కమిటీ కూడా రాబోతూ ఉంది. మరి గత సంవత్సరము కానీ గత 3 సంవత్సరాలుగా నేను అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. శ్రవణ్ కుమార్ గారు కార్యదర్శిగా, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేసి పండుగను అత్యంత వైభవంగా నల్గొండ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున జరిగే విధంగా మేము కృషి చేయడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత సంవత్సరము 1000 విగ్రహాల పైన పెట్టడము, మరి అవన్నీ కూడా శోభాయాత్రలో ఘనంగా పాల్గొనడం, తర్వాత మొట్టమొదటిసారిగా నల్గొండ గంగా హారతి ఇవ్వడం జరిగింది మేము. ఎందుకంటే ఇక్కడ నిమజ్జనం చేసేటటువంటి చెరువులన్నీ కూడా కలుషితమై ఉంటాయి కాబట్టి శుద్ధి చేయడం కోసం గంగా హారతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1 టౌన్ ఏరియా, 2 టౌన్ ఏరియా కూడా కమిటీలను ఏర్పాటు చేసి మరి అక్కడ అన్ని విగ్రహాలు సందర్శించే విధంగా మా కమిటీలో బాధ్యతలు ఇచ్చి వారిని అన్ని విగ్రహాలు సందర్శించే విధంగా, అదేవిధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధంగా కూడా గత సంవత్సరం మా ఉత్సవ సమితి తరఫున ప్రయత్నం చేయడం. కొంతమంది విగ్రహాల వాళ్ళు చేసుకున్నారు, చేయలేని వారు తెలియకపోతే మేము మా కమిటీ సభ్యుల తరఫున వెళ్ళి కూడా మేము అప్లోడ్ చేయించడం జరిగింది. కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళిన వారు కూడా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ కానీ,
ఇటు కలెక్టర్ ఎస్పీ డిపార్ట్మెంట్ కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే పండుగ కూడా మరి ఉత్సవ సమితి తరఫున అందరూ కూడా పాల్గొని హిందూ బంధువులందరూ హిందువులు కూడా చాలా ఘనంగా ఈ పండుగను జరుపుకోవాలని మేము ఉత్సవ సమితిని కోరుతా ఉన్నాం. గత 34 సంవత్సరాల నుంచి మన నల్గొండ పట్టణంలో గణేష్ ఉత్సవాలని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. దానికి ఉత్సవ సమితి ద్వారా మేము చెప్పేది ఏంటంటే పందిళ్ళు నిర్వహించుకోవడానికి కానీ ఏమైనా పర్మిషన్లకు కానీ ఉత్సవ సమితి తరఫున మీకు ఏం సహకారం కావాలన్నా, మీకేమన్నా పోలీసు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా కూడా ఉత్సవ సమితి నుంచి మేము అక్కడ ఒక ఫ్లెక్సీ పెడతాం, అక్కడ నెంబర్ ఇస్తాము, కొన్ని సూచనలు ఇస్తాము. ఆ 9 రోజులు కూడా మీ యొక్క పండుగల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకొని మీకు ఏమైనా సమస్యలునైతే ఉత్సవ సమితికి తెలియజేస్తే మేము వెంటనే స్పందిస్తాం. ఒకే టైంకి సాయంత్రం 7 గంటలకి నల్గొండ మొత్తం కూడా పూజ హారతి ఇచ్చే విధంగా, తర్వాత హిందూ పండుగల్ని ఎట్లా చేసుకుంటే మంచి సమాజంలో మంచి పేరు ఉంటుందనే ఆలోచన మనం అందరూ చేసుకొని అక్కడ పార్టిసిపేట్ చేసే పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలకి భక్తి శ్రద్ధలతో మనం పండుగలు నిర్వహించుకుంటే రాబోయే తరానికి మన యొక్క పండుగల పట్ల అందరికి కూడా మంచి విశ్వాసం ఉంటుందని ఉత్సవ సమితి తరఫున తెలియజేస్తున్నాం. నల్లగొండ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ నగరంలోని స్థానిక స్టైన్ హోటల్లో ఉత్సవ సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షులుగా శ్రీ కర్ణాటి విజయ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ కట్ట సూర్య సంపత్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కమిటీ సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ సంవత్సరం వినాయక చవితి 7వ తారీఖున అందరూ కూడా గణేష్ మండపాల వద్ద గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకోవాలి. అదేవిధంగా 6వ రోజు అంటే 12వ తారీఖు ఏదైతే విగ్రహాలు నిమజ్జనం చేసుకుంటారో వాళ్ళు 12వ తారీఖు జరుపుకోవాలి. అదేవిధంగా 16వ తారీఖు నగరంలోని అన్ని విగ్రహాలు కూడా నిమజ్జన శోభయాత్ర జరుపుకోవాలని వినాయక ఉత్సవ సమితి తెలపడం జరిగింది. అదేవిధంగా అన్ని గణేష్ మండపాల వద్ద మంచిగా పూజలతోటి, భజన కార్యక్రమాలతోటి నవరాత్రులు జరుపుకొని శోభయాత్రలో కూడా ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఈ శోభయాత్ర సంబంధించిన 2 స్థలాల్లో, ఒకటి వల్లభర చెరువు, 2 14 మైళ్ళ వద్ద అన్ని ఏర్పాట్లు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితికి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.